దీర్ఘకాలికంగా ఉన్న తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్లు సమ్మె నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమాదుల యేసుబాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంగా ఏషియారాజు తెలిపారు. సోమవారం నగరంలో ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు యేసుబాబు, ఏషియారాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్రంలో చాలా దుర్లభమైన జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కనీస వేతనం చెల్లించకపోవడం వల్ల బ్రతుకు భారంగా మారిందని అన్నారు. ప్రస్తుతం 15,000 రూపాయల జీతం అయితే చేతికి వచ్చేది మాత్రం 13,037 వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పిల్లల పై చదువులకు ఫీజులు కట్టాలి. ఈ జీతంలో ఎలా బ్రతకాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ టెక్నికల్ వర్కర్లకు 29,200, నాన్ టెక్నికల్ వర్కర్లకు 24,500 రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 సంవత్సరాలకు పైబడిన కార్మికులకు క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న 53 ఆదివారాలు, 17 దేశ, జాతీయ, రాష్ట్ర పండుగ సెలవు దినాలైన మొత్తం 72 రోజులు కలిపి సంవత్సరంలో ఉన్న 365 రోజులు నిత్యం పరిశుభ్రమైన నీటిని అందిస్తున్న తమకు, రాష్ట్ర ప్రజల ఆరోగ్య జీవితాలను కాపాడుతున్న కార్మికులకు 72 రోజులు సెలవులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదా వేతన దినాలుగానైనా ప్రకటించాలని కోరారు. విధి నిర్వహణలో మృతి చెందిన కార్మికునికి 10 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంగవైకల్యం పొందిన వారికి 5 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శరీరం సహకరించని వారికి లేదా దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి ప్రభుత్వం తరపున వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య శాతాన్ని నిర్ణయించి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నగర పంచాయతీలలో, పురపాలక సంఘాలలో, నగరపాలక సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు అక్కడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు చెల్లించాలని కోరారు. సీనియారిటీ ప్రాతిపదికన జీతాలు చెల్లించాలని అన్నారు. మున్సిపల్ కార్మికులు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని సూచించారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఉన్న నీటి సరఫరా, వీధి దీపాలను ఆపివేస్తామని హెచ్చరించారు. తరువాత జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. దీనిపై సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కోటాని ముకుందరం, జి నరసింహమూర్తి, అధ్యక్షుడు సిరికి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి పాలిక బాలభవానీ కుమార్, ఉపాధ్యక్షుడు మందనక్క సాయి, కోశాధికారి బొక్క శ్రీను, ముఖ్య సలహాదారులు వాక రవీంద్ర, గల్లి గణేష్, కొమ్ముబోయిన ఎల్లారాం, లేవూరి రాఘవ తదితరులు పాల్గొన్నారు. సమ్మె పిలుపు కొరకు ఆమోదమైంది కనుక రాజమహేంద్రవరం మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఇంజనీరింగ్ విభాగంలో ముఖ్యంగా నీటి సరఫరా, వీధి లైట్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, గార్డెనర్స్, డ్రైవర్స్ వీళ్ళందరూ ఈ సమ్మెలో మేము పాల్గొంటున్నాం. ఈ సోమవారం నుంచి సమ్మెలోకి పాల్గొనడం జరుగుతుంది. కావున మా ప్రత్యేకమైన డిమాండ్లు ముఖ్యంగా తెలియపరుస్తున్నాం. మా గత 25 సంవత్సరాల నుండి మీ ఇంజనీర్ కార్మికులుగానే పనిచేస్తున్నాం. మాకు సాలీసాల జీతంతోనే, కరువు బత్యంతో జీవితాన్ని సాగిస్తూ వస్తున్నాం. మా జీతం వచ్చి 13,887 రూపాయలతోనే
మేము ఈ జీవనోపాధి చేస్తున్నాం. ఈ నిత్యావసర ధరలు బట్టి ఈ జీతంతో మేము ఎలాగ బతకాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. గత 25వ తారీఖున CDM గారి దగ్గర మన సెక్రటరీ ప్రిన్సిపల్ ఆఫీసులోనే మేము 25వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి స్పందన రాలేదు. కనుక మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ సమ్మెలోకి వెళ్ళడానికి మేము నిర్ణయించాం. కానీ మేము బతకడానికి ఎలాగ బతకాలని చెప్పి ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక ఇదిగా చేద్దాం. మేము నిత్యం 365 రోజులు ప్రజలకు సేవ చేస్తున్నాం. నీళ్ళిచ్చి ఉదయాన్నే లెగ్గానే 6 గంటలకి నీళ్ళిచ్చి ఈది దీపాలు చేసి చేస్తున్నాం. అలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని గుర్తించలేదంటే మాకు ఎంతో బాధగా ఉంది. నమస్కారం. అలాగే పాత్రికేయులకి అలాగే మాకు ఇంత దౌర్భాగ్య వస్తుందని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. గత 27 సంవత్సరాలు బట్టి మేము ఈ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నాం. అయినా ప్రభుత్వ వారు మమ్మల్ని ఒక గుర్తింపు లేదు, ఏమీ లేదు. ఒక ఇంజనీర్ సెక్షన్ అంటే ఎవరు తెలియని పరిస్థితులు ఉంది. ఈ రోజుని మరి మాకు ప్రభుత్వ పథకాలు ఒకటి కూడా అమలు కావట్లేదు. ఈ 13,085 రూపాయల జీతంతో సాలసాల బతులతో ఎలా బతకాలి మాకు ఏమయ్యో అర్థం కావట్లేదు. పిల్లల చూస్తే స్కూల్ ఫీజులు ఎక్కువైపోయినాయి, నిత్యావసర వస్తువులు ఎక్కువైపోయినాయి, అలాగే ఇంటర్లు ఎక్కువైపోయినాయి. మరి అవన్నీ గ్రహించుకొని మరి ఈ రోజుని మరి సమ్మె చేత ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవన్నీ మాకు ఆర్థిక పరిస్థితుల వలన ఈ యొక్క సమ్మెకి కారణం. మరి రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజుని ఇన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్ సెక్షన్ అందరూ కూడా ఒక తాడి మీదకి వచ్చి ఈ రోజుని మరి మా యొక్క డిమాండ్లో మరి చెప్తున్నాం నెరవేర్చాలి.